నీ జీవిత రహస్యాలన్నీ ఇంకా ఎవరెవరితో చెప్పావరా? నీకు తప్ప మరెవరికి చెప్పలేదు అన్నయ్య. నిజం చెప్పు. నిజం అన్నయ్య, మరెవరికి చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే మిగతా ఇద్దరికి ఎలా తెలిసిందిరా? కొట్టగన్నయ్య, ప్రమాణంగా ఎవరితోనూ చెప్పలేదు. ఇంకా అబద్ధం ఆడుతున్నావా? నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. చంపే అన్నయ్య, చంపే. ప్రతిరోజు ప్రతి క్షణం ఇలా నన్ను చిత్రవద్ద చేసేదానికన్నా దయచేసి ఒకేసారి నన్ను చంపే. చంపుతాను రా, చంపుతాను. కానీ అప్పుడే కాదు, ముందు నీ స్థానంలో నేను రాజ్కుమార్గా స్థిరపడిపోవాలి. ఐశ్వర్యానంతా చేజిక్కించుకోవాలి. ఈలోగా ఏమన్నా సందేహాలు వస్తే నేను అడిగి తెలుసుకోవద్దు. అంతవరకు నువ్వు ఇలా చస్తూ బ్రతికే ఉండాలి. అన్నయ్య, అన్యాయం ఎంతో కాలం బ్రతకదు. ఎప్పుడో ఒకప్పుడు నీ బతుకు బయటపడి తీరుతుంది. రాజా రఘునాథరావు కొడుకు నేనేనని లోకం తెలుసుకుంటుంది. అప్పుడు చూద్దు. ఏం చేస్తావురా? ఏం చేసినా నీ అంత నీచంగా ప్రవర్తించాలి. ఏమిట్రా కూర్చో? ఊరెత్తావా? జాగ్రత్త. ఏమయ్యా, ప్రతిరోజు ఆయన చేత నీ దెబ్బలు తింటున్నావే? ఆయన గారు మీ తోడబుట్టిన అన్నయ్య కాదా? తోడబుట్టిన అన్నయ్య ఉంటే ఇంత ప్రమాదమే వచ్చేది కాదు. అప్పుడు నా కోసం వెతికేవారే కాదు. మరి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నావే? ఇన్నాళ్ళు మేమిద్దరం అలాగే కలిసిమెలిసి జీవించాం. అతని కన్నతల్లి నన్ను కూడా తన కొడుకులాగే చూసుకుంటూ ఎంతో ప్రేమతో 15 సంవత్సరాలు పెంచింది. మరి మీ అమ్మ మీ నాన్న ఏమైనట్టు? మా అమ్మగారు చనిపోయి 6 సంవత్సరాలైంది. మా నాన్నగారు కూడా ఈ మధ్యనే చనిపోయారు. ఆ వార్త పత్రికలో చదవగానే నా గుండె పగిలిపోయింది. ఏడుస్తూ నన్ను పెంచిన తల్లి దగ్గరికి పరిగెత్తాను. అమ్మా, అమ్మా. కుమార్, ఏం జరిగింది నాయనా? మా నాన్నగారు చనిపోయారమ్మా. ఏంటి, మీ నాన్నగారా? క్షమించమ్మా. ఇన్నాళ్ళు నా జీవితం గురించి నిజం చెప్పకుండా నీ దగ్గర దాచాను. నీతో చెప్పినట్టు నేను దిక్కులేని వాడిని కాదమ్మా. భాగ్యవంతుడు బిడ్డని. మామూలు భాగ్యవంతుడు కాదమ్మా, రంగాపురం రాజా గారి కొడుకుని. ఈ పత్రిక చూడండి. కుమార్, ఈ ఫోటోలో ఉన్న రాజా రఘునాథరావు గారు మీ నాన్నగారా? అవును. కుమార్, ఈ వార్త ముందే చెప్పుంటే నేను కూడా ఎంతో సంతోషించేదాన్నిగా. ఇంత కష్టం మీదకి వచ్చి పడేదాకా ఎందుకు దాచావు నాయనా? అమ్మా, కన్న బిడ్డ పక్కనే ఉన్నా నన్ను కూడా నీ బిడ్డలాగే చూసుకుని మమ్మల్ని ఇద్దరిని నీ 2 కళలా పెంచావు. కానీ నేను భాగ్యవంతుల బిడ్డనని తెలిస్తే నీకేం బాధ కలుగుతుందో నేను చెప్పలేకపోయానమ్మా. మరి మీ అమ్మగారు 6 ఏళ్ల క్రితమే చనిపోయారు. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళాను. నన్ను గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఎవరో పరాయి వాళ్ళ వెళ్ళొచ్చాను. నేను వెళ్ళిపోయాననే బాధ, నన్ను వెతికి పట్టుకోవాలనే పట్టుదల మా నాన్నగారిలో చూశాను. కానీ తాను ధనవంతుడనే గర్వం, బీదవాళ్ళంటే అసహ్యం, ఆ 2 మాత్రం మారలేదు. అందుకని తిరిగి వచ్చేశాను. అమ్మా, అక్కడ ఏ దిక్కు లేకుండా నా చెల్లాయి ఒక్కతే నా కోసం పరితపిస్తుంటుంది. మనం అందరం అక్కడికే వెళ్ళిపోదాం. రామ్మా, రా. కుమార్, నీది ఎంత మంచి మనసు నాయనా. నువ్వు రమ్మని పిలవడమే నాకు 10,000. కానీ ఈ పరిస్థితుల్లో ముందు నువ్వు వెళ్ళడమే మంచిది. తరువాత నేను తప్పకుండా వస్తాను. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా బాబు? అమ్మా, అమ్మా, అమ్మా. బాబు, నాకు తెలుసు, వెంటనే తిరిగొచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళాక మీ వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించిన పిల్లనే పెళ్లి చేసుకోమని పట్టుపడతారు. వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తారు. సరళ, ఏమిటి అర్థం లేని ధోరణి? ఇన్నాళ్ళైనా నా మనసు నువ్వు గ్రహించలేదా? ఆ సిరి సంపదలన్నీ అనుభవించాలని ఆశతో నేను ఇప్పుడు అక్కడ వెళ్ళటం లేదు. వాటి మీద నాకు ఎప్పుడూ లక్ష్యం లేదు. అందుకని అన్నీ వదిలేసి ఇన్నాళ్ళు ఈ గుడిసెల్లో బ్రతికాను. కానీ ఇప్పుడు అక్కడ నా చెల్లాయి ఒక్కతే ఉంది. ఈ ఆదుర్ద, నా ప్రయాణం అంతా ఆమె గురించే సరళ. కుమార్, మీ ప్రయాణానికి అడ్డు చెప్తున్నానని అనుకోకండి. కానీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోగలనో లేనోనని భయంగా ఉంది. సరళ, నన్ను నమ్ము సరళ. నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నాను. ఈ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. కుమార్. సరళ, అమ్మేదన్నయ్య? అమ్మతో ఇందాకనే చెప్పాంగా, పదపోదాం. కాదన్నయ్య, వెళ్ళేటప్పుడు అమ్మని కలుసుకోకుండా ఎలా వెళ్తాం? అమ్మా, వెళ్ళొస్తానమ్మా. నాయన, నిన్ను విడిచి నేను ఎలా ఉండగలను బాబు? అమ్మా,
నీ కన్నీళ్ళు నేను చూడలేనమ్మా. నేను వెళ్ళను. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. అవును, ఏమిటమ్మా నువ్వు చిన్నపిల్లలాగా? తమ్ముడేమన్నా అడవిలోకి పోతున్నాడా? నేనున్నానుగా సాయం. పైగా 10 రోజుల్లో నువ్వు వచ్చేస్తున్నావు. తమ్ముడికి ధైర్యం చెప్పి పంపించమ్మా. తమ్ముడిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వెళ్ళిరా నాయన, క్షేమంగా వెళ్ళిరా. రా తమ్ముడు, రా రా. అన్నయ్య మాట నమ్మి నేను అతనితో బయలుదేరాను. కానీ అన్నయ్య నా సంపదకి, నా స్థానానికి ఆశపడి నన్ను నరకంలో బంధించి పారేశాడు. తమ్ముడు తప్పించుకోకుండా జాగ్రత్తగా చూడు. తప్పించుకోకుండా చూసే బాధ్యత నాది. వెరీ గుడ్. ప్లీజ్ అలా చూడండి. ఆ కారులో తుపాకీ మిమ్మల్ని గురి చూస్తుంది. చెయ్యి ఎత్తితే మీ గుండెల్ని చీల్చి పారేస్తుంది. మరి అది కరెక్ట్. మార్నింగ్ బాస్. నన్ను మన్నించండి బాస్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. లేదు బాస్, నేను అటువంటి వాడిని కాదు. ఈ రోజు నేనే వచ్చి మిమ్మల్ని చూడాలనుకున్నాను. అవునవును, ఇంతలోనే వాళ్ళు నిన్ను పట్టేశారు. మరీ తొందర మనుషులు. బాస్, మన సరుకులు ఉన్న కారణం అధికారులు పట్టేశారు బాస్. తరువాత ఆ వజ్రాలను పెట్టా వాళ్ళు తీసుకుపోయారు. నేను మాత్రం ఎలాగో తప్పించుకుని పరిగెత్తుకొచ్చాను బాస్. వజ్రాల పెట్టె కూడా తీసుకుపోయారా? అవును బాస్. వాళ్ళు తీసుకుపోయిన వజ్రాల పెట్టె ఇదేగా? అవును బాస్. నన్నెవ్వరూ మోసగించలేరురా. మార్వాడికి రహస్యంగా ఇచ్చి 2 లక్షల రూపాయలు తీసుకున్నావుగా. ఏదా డబ్బు? నా ఇంట్లో దాచాను బాస్. నన్ను చంపండి బాస్, క్షమించండి బాస్. ఇంకెప్పుడు ఇలాంటి ఆ డబ్బంతా తెచ్చిచ్చాను బాస్. బాస్ 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 5 లక్షల రూపాయల ఖరీదు చేసే సింగపూర్ సరుకు నీకు పంపించి 6 నెలలైంది. అది అప్పచెప్పి రమ్మన్న మనిషి ఇంతవరకు రాను లేదు. ఆ డబ్బు ఇంతవరకు చారనూ లేదు. నన్ను మాత్రం అనుమానించకండి. ఆ డబ్బంతా క్షేమంగా దాచిపెట్టా. దాచిపెట్టడానికేగా ప్లాన్ వేశావు, దోచుకోవడానికేగా పునాది వేశావు. లేదు బాస్, కావాలంటే ఆ డబ్బంతా ఇప్పుడే తీసుకొస్తాను. ఆ ముష్టి డబ్బు కోసం బెంగలేదు. చూడు ఆనంద్, నువ్వు పాతాళంలో దాక్కున్నా నిన్ను నేను పట్టుకోగలను. నన్నెవ్వరూ తప్పించుకోలేరు. నన్ను చంపకండి బాస్. నిన్నెందుకు చంపుతాను ఆనంద్? కోట్లకు విలువ చేసే ఆస్తికి వారసుడివి. రాజా రఘునాథరావు గారి కుమారుడివి కదూ. నీ నాటకం నాకు తెలుసు ఆనందం. అసలు రాజకుమారుణ్ణి ఎక్కడ దాచిపెట్టావు? ఈ ఊళ్ళోనే బాస్. వెంటనే వాణ్ణి తీసుకొచ్చి నాకప్పచెప్పు. అలాగే బాస్, కానీ నేను ఇంకా పూర్తిగా రాజకుమారుడు కాలేదు. నాకు తెలుసు ఆనంద్, నీకు పోటీగా మరో 2 రాజకుమారులు వచ్చారుగా. అవును బాస్, ముందు మనం వాళ్ళిద్దరినీ సఫా చేయాలి. అందుకు మీరే సాయం చేయాలి. అప్పుడే ఐశ్వర్యం అంతా మన చేతుల్లోకి వచ్చింది. ఆ తర్వాత మీకు తోచింది నాకు ఇవ్వండి బాస్. ఓకే ఓకే. అమ్మా లేదు బొమ్మ లేదు, మాట్లాడ కూర్చోవాలి. కామాక్షమ్మ గారు చూడండి, మీరు పెంచింది 3 ఎవరో చెప్పండి.